హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే నర్మదకి అలాగే సాగర్కి శాంతి ముహూర్తం పెట్టించానని, ఈరోజు నైటే దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి ఇంకా వేదవతితో చెప్పడంతో వేదవతి అయ్యో అయ్యో శ్రీరామ వీళ్ళిద్దరికీ హైదరాబాద్లోనే శాంతి ముహూర్తం అయిపోయిందని ఈయనకి నేను ఎట్లా చెప్పను అని చెప్పి ఇక వేదవతి అయితే భయపడుతూ ఉంటుంది. ఇంతలో శ్రీవల్లి ఆ మాటలు విని గట్టిగా పగలబడి నవ్వుతుంది. ఒక్కసారిగా వల్లి నవ్వుకి ఇంట్లో అందరూ కూడా వల్లి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక చందు అయితే భయపడుతూ పైకి లేచి వల్లి వైపు చూసి, ఏయ్ వల్లి, ఎందుకలా నవ్వుతున్నావు? అందరూ నిన్నే చూస్తున్నారు, ఏయ్ వల్లి అని చెప్పి ఇక శ్రీవల్లిని నవ్వకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వల్లి మాత్రం పగలపడి నవ్వుతూ ఉంటుంది. ఇక వల్లి మోహాన్ని చూసిన రామరాజైతే, అమ్మా శ్రీవల్లి, ఎందుకు అంతలా నవ్వుతున్నావు? అసలు నీకంత నవ్వొచ్చే పని ఇక్కడ ఎవరు ఏం చేశారు అని అడగడంతో, అది మావయ్య గారండి, మరేమో అని అంటూ ఉంటే ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. వేదవతి అయితే, ఇదిగో అమ్మాయి, అసలు ఏం జరిగింది, ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని అడగడంతో, అదేం లేదు అత్తయ్య గారండి, మిమ్మల్ని సోతుంటే నాకు చాలా నవ్వొస్తుంది అని అంటుంటే, ఏంటే అట్లా మాట్లాడుతున్నావు, నా మొహం నీకు అంత కామెడీగా కనిపిస్తుందా అని అడగడంతో, అది కాదు అత్తయ్య గారండి, మరేమో మావయ్య గారేమో నర్మదకి అలాగే సాగర్ మర్ది గారికి శాంతి ముహూర్తం పెట్టించారు, మీరేమో వాళ్ళిద్దరి మధ్యలో అట్లాంటివేమీ అవసరం లేదని చెప్పడానికి ఎంతలాగా ఇబ్బంది పడుతున్నారో సోతుంటే నాకు చాలా నవ్వొస్తుంది అని చెప్పి శ్రీవల్లి అయితే ఇక వేదవతితో అంటుంది. ఒక్కసారిగా రామరాజు, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అయ్యో మావయ్య గారండి, ఈ విషయం మీతో చెప్పలేను, కానీ ఈ విషయం చెప్పడానికి అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, అందుకే మీకు చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పేస్తున్నాను. ఆల్రెడీ నర్మదా సెల్లికి అలాగే సాగర్ మర్ది గారికి హైదరాబాద్లో శాంతి ముహూర్తం అయిపోయింది అని చెప్పి శ్రీవల్లి అన్న మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇక సాగర్ అయితే గజగజ వణుకుతాడు. నర్మద అయితే ఇది దీనికి ఎలా తెలుసు అన్నట్టుగా ఇక ఆశ్చర్యంగా చూస్తుంది. వేదవతి, ఇదిగో అమ్మాయి, నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడమాకు అని చెప్పి ఇక వల్లి వైపు కోపంగా చుట్టంతో, వల్లి, అదేంటట్టే అత్తయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు, ఈరోజు నర్మదా సెల్లై వాంతులవుతున్నాయని ఆఫీస్ నుంచి బేగా వచ్చేసింది కదా, మరి నర్మదా సెల్లైతో మీరు మాట్లాడుతున్న మాటలు నా చెవున పడ్డాయి అత్తయ్య గారు, అప్పుడే తెలిసింది నర్మదా సెల్లైకి సాగర్ మర్ది గారికి ఫస్ట్ నైటు అయిపోయిందని అని చెప్పడంతో ఇక రామరాజు అయితే చాలా కోపంగా సాగర్ దగ్గరికి వెళ్తాడు. రేయ్, నీకు సిగ్గుందా? అందుకేనా నా ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టావు? అయినా మీకేం తక్కువ చేశాన్రా, నాకు చెప్పకుండా ఇదిగో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చి పరువు మొత్తాన్ని తీసేశావు. చివరికి నీ తండ్రి కనీసం మీ ఇద్దరికి శాంతి ముహూర్తం కూడా పెట్టలేడని, మీ ఇద్దరిని విడగొడుతున్నాడని, కావాలని ఇలా హైదరాబాద్ మీటింగ్ అని చెప్పి ఇట్లాంటి పనులు చేస్తారా? ఛీ, నాకు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి రామరాజు అయితే ఇక చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేదవతి అయితే ఇక శ్రీవల్లితో, ఇదిగో అమ్మాయి, ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా? అయినా మీ మావయ్య గారితో అట్లా అన్నీ చెప్పేస్తావా? నీకు కాస్త కూడా బుద్ధి లేదా అని అంటుంటే, అయ్ బాబోయ్, అదేటత్తయ్య గారు అట్టా మాట్లాడుతున్నారు, మీరు నర్మదా సెల్లైకి సాగర్ మర్ది గారికి ఫస్ట్ నైట్ అయిపోయిందన్న సంగతి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని నేను చెప్పాను, ఇంత చిన్న విషయానికి నన్ను అంతలా కోపడతారేటండి అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే వేదవతితో అంటుంటే, వేదవతి చూడు, మీ మావయ్య గారికి ఎంత కోపం వచ్చిందో, అయినా నీకు ఇంతకు ముందే చెప్పాను కదా మీ ముగ్గురు అక్క చెల్లెలాగా కలిసిమెలిసి ఉండాలని, కానీ అదేమీ పట్టించుకోకుండా ఇట్లా అన్నీ కూడా ఆయనతో చెప్పేస్తావా, ఇంట్లో గొడవలు పెట్టేస్తావా అని అంటుంటే ఇక శ్రీవల్లి అయితే గట్టిగా ఏడుస్తూ, ఏంటత్తయ్య గారు, నేనేదో మీ ఇబ్బంది చూడలేక నిజం చెప్పేశాను, అంత మాత్రాన నేను ఇంట్లో గొడవలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా? మీరు కూడా నన్ను చిన్నసూపు చూస్తున్నారని
అర్థమవుతుంది. ఏంటండి బా, నువ్వేం మాట్లాడవేంటి బా అని చెప్పి ఇక చందుని పిలుస్తుంది. చందు అయితే అమ్మా, తనకి ఇట్లా జరుగుతుందని తనకి ముందుగానే ఏమన్నా తెలుసా ఏంటి? నాన్న ముహూర్తం పెట్టించారని నీతో సంతోషంగా చెప్తున్నారు. ఆ విషయం గురించి నువ్వు చెప్పలేక ఇబ్బంది పడుతుంటే శ్రీవల్లి నిజం చెప్పేసింది. అయినా ఏంట్రా సాగర్ ఇదంతా? నాన్న ముహూర్తం పెట్టించే వరకు కూడా మీరు ఆగలేకపోయారా? అయినా ఈ మాత్రానికి హైదరాబాద్ దాకా వెళ్ళిపోవాలా? చిచ్చి, ఈ విషయం గురించి నీతో మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వల్లి, పద మనం లోపలికి వెళ్దాం అని చెప్పి వల్లిని తీసుకుని ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి అయితే నర్మదని అలాగే సాగర్ని చూసి ఒక రకంగా వెటకారంగా నవ్వుతుంది. అమ్మయ్యా, ఎట్టగైతేనేమి ఈ విషయం గురించి మావయ్య గారితో చెప్పేశాను. ఇక మావయ్య గారు ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్తానన్నా పంపించరు, నమ్మరు అని చెప్పి ఇంకా వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇక ప్రేమ నర్మదని పిలిచి అక్క అని పిలవడంతో, ఏంటి ప్రేమ, నువ్వు కూడా దాని గురించి నాతో మాట్లాడాలని వస్తున్నావు కదా అని అంటుంటే, అదేంటక్క అట్లా మాట్లాడుతున్నావు? ఎప్పుడైనా నీతో నేను అలా మాట్లాడానా? నువ్వు అలా బాధపడుతుంటే చూడలేక ఓదార్చడానికి వచ్చాను. అయినా ఇదేం బాలేదు, ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తున్నావు అని చెప్పడంతో ఆ మాటలకి నర్మద, మరి ఏం చేయమంటావు ప్రేమ? చూసావుగా ఆ శ్రీవల్లి ఎట్లా మాట్లాడిందో మావయ్య గారి ముందు. మావయ్య గారికి కోపం తెప్పించేలా చేసింది. మావయ్య గారు అందరూ ఉన్నారని కూడా చూడకుండా ఆయన మీద నా మీద ఎట్లా అరిచారో చూసావు కదా. ఈ ఇంట్లో నేను ఈ ఇంటి కోడలి స్థానంలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. తిట్ల కోసమే ఈ ఇంటికి కోడలిగా వచ్చినట్టుంది అని చెప్పి నర్మద అయితే చాలా బాధపడుతుంది. ఇంతలో వేదవతి నర్మదా నర్మదా అని పిలవడంతో ఇక నర్మద అయితే, అదిగో అత్తయ్య గారు కూడా వస్తున్నారు, ఈవిడ వల్లే నేను నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా బయట పెరటి దగ్గర మెట్ల దగ్గర కూర్చుంటుంది. ఇక ప్రేమ దగ్గరికి వచ్చి వేదవతి నర్మద ఎక్కడా అని అడగడంతో, ఇంకెక్కడా, అదిగో అక్కడ కూర్చుంది అని చెప్పి కళ్ళతో సైగ చేస్తుంది. ఇక నర్మద దగ్గరికి వేదవతి వెళ్ళి కూర్చుని నర్మదా అని పిలవడంతో, ఛీ, మీరు నాతో మాట్లాడొద్దు, మీ వల్లే అందరి ముందు సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. ఛీ, మీరు చేసిన పని వల్లే అని అంటుంటే, అయ్యో ఇదేదో బాగుంది, ఎవరో చేసిన పనికి నన్ను అంటున్నావేంటి? అయినా మీ మామయ్య గారితో నేనేమన్నా మీకు ఫస్ట్ నైట్ జరిగిపోయిందని చెప్పేశానా ఏంటి? చెప్పింది శ్రీవల్లి అని అంటుంటే, అవును, ఏం కూర తెచ్చుకున్నారు కదా, ముద్దుల కొడలు నెత్తి మీద పెట్టి ఊరేకండి. మీరు తన గురించి నా దగ్గర మాట్లాడకండి. అయినా ఆవిడ గారికి ఎన్నిసార్లు చెప్పాలి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని? తెలిసిన మనిషి తెలిసినట్టు సైలెంట్గా ఉండాలి, అంతేగాని ఇద్దరి మధ్యలో ప్రతిసారి కూడా గొడవలు పెడుతుందేంటి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక వేదవతి అయితే, అది కాదు నర్మదా, తను కూడా కావాలని చెప్పలేదు, అదొక మాలోకం, ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు, అందుకే అది మీ మావయ్య గారి ముందు అట్లా మాట్లాడింది అని అంటుంటే, చూడండి అత్తయ్య, మీరనుకున్నట్టు వల్లి అక్కేమి అంత అమాయకురాలు కాదు. తను ఇదంతా కావాలనే చేస్తుంది. అందరి ముందు తనే ఇంటికి గొప్ప కోడలని, గొప్ప సంస్కారవంతురాలని, అన్ని రకాలుగా తను మాత్రమే ఈ ఇంటికి కోడలని మీ అందరి ముందు రుజువు చేసుకోవడం కోసం నన్ను ప్రేమని ఏదో ఒక విషయంలో తక్కువ చేసి చూపిస్తూనే ఉంది అని చెప్పి ఇక వేదవతితో నర్మద చెబుతూ ఉంటే, ఇంతలో ప్రేమ, అక్క, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు ఇంకా దాని గురించి బాధపడకు. అట్లా అయితే బావగారికి అందరి ముందు మావయ్య గారు ఎంతలా వార్నింగ్ ఇచ్చారో చూసావు కదా. ఇప్పుడు బావగారు ఎంతలా బాధపడతారో నువ్వే వెళ్ళి బావగారికి నచ్చ చెప్పాలి అని చెప్పడంతో ఆ మాటలకి ఇక నర్మద అయితే నిజమే అన్నట్టుగా లేచి సాగర్ దగ్గరికి వెళ్తుంది. ఇక సాగర్ గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నర్మద అయితే సాగర్ అని పిలవడంతో, వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక నర్మదని లోపలికి లాగి డోర్ అయితే వేస్తాడు. ఒక్కసారిగా నర్మదకి ఏమీ అర్థం కాదు. సాగర్,
నువ్వు గదిలో కూర్చుని బాధపడుతున్నావేమో అని వచ్చాను. కానీ నువ్వు ఇదేంటి నన్ను లోపలికి లాగి డోర్ వేస్తున్నావు అని అంటుంటే ఇక సాగర్, చూడు నర్మద, హైదరాబాద్లో జరిగిన దాని గురించి ఇంట్లో ఎవరికి చెప్పకూడదని మనిద్దరం అక్కడే అనుకున్నాం కదా, మరి నువ్వు అమ్మతో ఎందుకు చెప్పావు, వదినతో ఎందుకు చెప్పావు అని అంటుంటే, చూడు సాగర్, నేనేమి మీ వదినకి చెప్పలేదు. అత్తయ్య గారు నేను ఫ్రెండ్లీగా ఉంటాం కదా. ఉదయం నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను. నాకు తల తిరిగి వాంతులైతే దానివల్ల అత్తయ్య గారు నేను ప్రెగ్నెంట్ అనుకున్నారు. కానీ మా ఇద్దరి మధ్యలో ఏం జరగకుండా ప్రెగ్నెంట్ ఎలా వస్తుందని అత్తయ్య గారిని కాసేపు ఆట పట్టించాను. అట్లా అత్తయ్య గారికి నిజం చెప్పేశాను. ఆయన భార్యాభర్తలకి ఎప్పటికైనా జరగవలసిందే కదా. దాని గురించి నువ్వు నన్ను ఇట్లా పర్సనల్గా అడగడం ఏమాత్రం కూడా బాగాలేదు. అయినా మీ అన్నయ్యకి ఇంతకు ముందే చెప్పమన్నాను కదా, నా విషయంలో వాళ్ళ ఆవిడ్ని జోక్యం చేసుకోవద్దని. మళ్ళీ ఎందుకు ఇట్లా పదే పదే నా విషయంలో జోక్యం చేసుకుంటుంది తను అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని అడుగుతుంటే, సాగర్, చూడు నర్మద, నువ్వు వదిన ప్రేమ ముగ్గురు కలిసి అక్క చెల్లెలా ఉండాలని అమ్మ నాన్న కోరుకుంటున్నారు. కానీ చిన్న విషయానికి కూడా మీరిలా గొడవలు పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. పైగా దాని గురించి నువ్వు వెళ్ళి నన్ను మా అన్నయ్యకి చెప్పమనడం, మా అన్నయ్య మా మీద కోపడ్డం, నాకు ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉంటే ఇక నర్మద అంత ఇబ్బంది పడుతూ ఇక్కడ ఉండడం ఎందుకు సాగర్, మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని అంటుంటే ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు. నర్మద, ఏమంటున్నావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి అని అంటూ ఉంటే, నువ్వే కదా ఈ విషయం గురించి మీ అన్నయ్యతో మాట్లాడలేను అంటున్నావు. ఆవిడ గారేమో నా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటుంది. ఈరోజు మావి గారి ముందు అందరి దగ్గర ఎట్లా తిట్టించిందో నువ్వు చూడలేదా, నువ్వు వినలేదా అని చెప్పి ఇక నర్మద అయితే చాలా కోపంగా సాగర్ని తిట్టేసి ఇక మంచం మీద పక్కకి తిరిగి పడుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా శ్రీవల్లి అయితే జరిగింది తలుచుకొని తెగ సంబరపడిపోతుంది. ఇక చందు అయితే శ్రీవల్లి వైపు చూస్తూ, శ్రీవల్లి, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. మీ అమ్మగారు ఫోన్ చేశారా అని అంటుంటే, చచ్చాన్రా దేవుడా, మళ్ళీ డబ్బులు టాపిక్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు డబ్బుల కోసం అడిగితే నేనేం చెప్పాలి అని చెప్పి వల్లి ఆలోచిస్తూ ఉంటే చందు దగ్గరగా వచ్చి, ఏంటి వల్లి ఆలోచిస్తున్నావు, అత్తయ్య గారు డబ్బులు ఇచ్చారా ఏంటి, అంత హ్యాపీగా కనిపిస్తున్నావు అని అంటుంటే, అది కాదు బా, మరేమో ఆ అమ్మాలు రేపు వచ్చేస్తారు, అందుకే నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పి వల్లి అక్కడికి తప్పించుకుంటుంది. కానీ రేపు వాళ్ళమ్మ వాళ్ళు వస్తే చందు డబ్బులు అడుగుతాడు. కానీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది వల్లి అన్న సంగతి మర్చిపోతుంది. ఇక వల్లి అన్న మాటలకి చందు చాలా సంబరపడిపోతూ, అయితే రేపు పొద్దున్నే మనిద్దరం కలిసి ఒకసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెళ్ళి డబ్బులు అడుగుదాం. వాళ్ళు డబ్బులు ఇవ్వగానే ఆ సేటుకి డబ్బులన్నీ కట్టేయాలి అని అంటుంటే, బా నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు, డబ్బులు అమ్మ తెచ్చి ఇస్తానంది కదా అని అంటుంటే, చూడు వల్లి, ఆ డబ్బుల గురించి నాన్నకి తెలిస్తే తరువాత నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నువ్వు ఊహించినది కాదు. చూసావుగా ఇందాక నాన్న సాగర్ మీద ఎట్లా అరిచారో. నాన్నకి తెలియకుండా నేను ఏ పని చేయనని నాన్న నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఇప్పుడు నేను ఇంత పెద్ద నిజాన్ని నాన్న దగ్గర దాచిపెట్టాను అని తెలిస్తే తరువాత నన్ను జీవితంలో క్షమించరు. ఇంకా చెప్పాలంటే ఈ ఇంటిని, ఈ మనుషుల్ని వదిలి దూరంగా వెళ్ళిపోమనొచ్చు. ఒకప్పుడు సాగర్ నర్మదల పెళ్లి చేసిన చిన్నోడిని నాన్న నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారు. కానీ చిన్నోడు తెలివైనోడు. అలాగే చిన్నోడు లేకపోతే అమ్మ అస్సలు ఉండలేదు. ఏదో ఒకటి చేసి నాన్నకి నచ్చజెప్పి చిన్నోడిని ఇంటికి తీసుకొచ్చారు. కానీ నాకు అంత తెలివి లేదు, ఏం చేయాలో కూడా తెలీదు. చూడు, నేను చెప్పేది కాస్త విను అని చెప్పి ఇక చందు అంటుంటే, ఏంటి బా, కనీసం రాత్రిపూటైనా ప్రశాంతంగా పడుకో, రేపు ఉదయం దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి ఇక శ్రీవల్లి కూడా పక్కకి తిరిగి పడుకుంటుంది. ఇంకా ఇటు చూస్తే ప్రేమ అయితే గదిలో జరిగిందంతా గుర్తు చేసుకుని, పాపం ధీరజ్ నా కోసం చాలా కష్టపడుతున్నాడు, ధీరజ్కి హెల్ప్ చేద్దామంటే ఇంట్లో మావయ్య గారేమో
ఒప్పుకోవట్లేదు. అసలు ఏం చేయాలి అని చెప్పి ఇక ప్రేమ అయితే తనలో తను గుర్తు చేసుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ధీరజ్ అయితే వస్తాడు. ధీరజ్ ప్రేమ డాన్స్ని చూసి చాలా సంతోషపడతాడు. ఇక ప్రేమ భరతనాట్యాన్ని చూసి తను తాళం వేస్తూ అలా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని చూసి ధీరజ్ ధీరజ్ అని దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది. కానీ ధీరజ్ ప్రేమని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ధీరజ్ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ధీరజ్ ఉలిక్కి పడతాడు. ఇక ప్రేమ అయితే ఏంటి ధీరజ్, ఏమైంది? ఎప్పుడు లేంది అట్లానే నన్ను చూస్తూ ఉండిపోయావు, నేను బాగా డాన్స్ చేస్తున్నాను కదా అని అడగడంతో ఆ మాటలకి ఇక ధీరజ్ అయితే అవునవును చాలా బాగా డాన్స్ చేస్తున్నావు, నువ్వు ఒక 10 మంది పిల్లలకి ఇట్లా డాన్స్ నేర్చుకుంటూ జీవితాంతం గడిపేయచ్చు అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ధీరజ్ మాటలిన ప్రేమ అయితే ఇంకా డాన్స్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో వెళ్ళిపోయిన ధీరజ్ మళ్ళీ వెనక్కొస్తాడు. ఇక ధీరజ్ అయితే ప్రేమని అలా పిచ్చి గెంతులు వేస్తుంటే పిచ్చిగా చూసి ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇప్పటి వరకు బాగానే డాన్స్ చేసావు, ఇప్పుడెందుకు పిచ్చిదానిలాగా కుప్పగింతలు వేస్తున్నావు అని అనడంతో ఆ మాటలకి ఇక ప్రేమ అదేం కాదులే, అది వేరే ఉందిలే అని అనుకుంటుంది. ఇక ఉదయానైతే రామరాజు మిల్లుకు వెళ్ళడానికి హడావుడిగా రెడీ అయ్యి బయటకైతే వస్తాడు. ఇక వేదవతి అయితే ఏవండి ఆగండి కాఫీ కల్పిస్తాను అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే రామరాజు అది కాదు బుజ్జమ్మ, మిల్లు దగ్గర నా కోసం కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, పైగా ఈరోజు హైదరాబాద్కి కూడా లోడ్ పంపించాలి, రేయ్ నడిపోడా త్వరగా రా అని పిలవడంతో ఇంకా సాగర్ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. నానా నేను రెడీగానే ఉన్నాను వెళ్దామా అని అంటుంటే వెళ్దాం, కానీ నువ్వు నీ భార్యని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలి కదా, చూడు తనని నేరుగా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఎక్కడ తల తిప్పకుండా తిన్నగా మిల్లుకురా, లేదంటే నువ్వు రాలేనంటే ఇప్పుడే చెప్పేసి అని అంటుంటే ఇక సాగర్ లేదు లేదు నాన్న, నర్మదని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేరుగా ఇంటికే వచ్చేస్తాను అని చెప్పడంతో ఆ మాటలకి రామరాజు చూసావుగా బుజ్జమ్మ, నీ నడిపోడు ఎట్లా మాట్లాడుతున్నాడో, వాణ్ణి మిల్లుకు రమ్మంటే ఇంటికి వస్తాను అంటున్నాడు అని అనడంతో అది కాదులేండి, ఏదో మిల్లు అనబోయి ఇల్లు అన్నాడు, అంత చిన్న విషయానికే మీరు ఇలా కోప్పడితే ఎట్లా అండి అని చెప్పి వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో నర్మద కాఫీ కలిపి రామరాజు చేతికి ఇస్తుంది. రామరాజు ఏంటమ్మా నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా అని అడగడంతో లేదు మావయ్య గారు, ఈరోజు కాలేజ్కి హాలిడే అని చెప్పడంతో ఓ హాలిడేనా సరేలేమ్మా అని చెప్పి ఇక కాఫీ తాగి కప్పుని మళ్ళీ ప్రేమ చేతిలో పెడుతుంటే ప్రేమ మావయ్య గారు మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో దానికి రామరాజు ఏంటమ్మా ఏం చెప్పాలి అని అడగడంతో అది మావయ్య గారు నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో చాలా ప్రైజెస్ తీసుకున్నాను అని చెప్పడంతో అయితే మంచిదే కదమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, వాళ్ళు వీళ్ళు సమానంగానే ఉన్నారు అని అంటుంటే అందుకే నేను అంత టాలెంట్ ఉండి ఏమీ లేనట్టు ఇట్లా చేతులు ముడుచుకొని ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను, పైగా కాలేజ్ నుంచి ఒక్క పూటే వచ్చేస్తున్నాను, సాయంత్రం నుంచి ఖాళీగానే ఉంటున్నాను, అందుకే నేను చిన్నపిల్లలకి డాన్స్ క్లాసెస్ చెప్పాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక రామరాజు ఏంటి డాన్స్ క్లాసెసా, నువ్వు చెప్తావా అని అంటుంటే అవును మావయ్య గారు, వాళ్ళకి డాన్స్ నేర్పిస్తుంటే వాళ్ళకి నేర్పించినట్టుంటుంది, అలాగే నాకు కూడా ఇంకాస్త ఎక్కువగా వస్తుంది అని చెప్పడంతో ఇక వేదవతి ఇదేదో బాగుంది, ఏవండి నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం, నేను కూడా ప్రేమ దగ్గర డాన్స్ నేర్చుకుంటాను అని అంటుంటే ఏంటి బుజ్జమ్మ ఈ వయసులో డాన్స్ చేస్తావా, నడు విరుగుతుంది జాగ్రత్త, సరేనమ్మా పిల్లలకి డాన్స్ అంటున్నావు కదా సరే నేర్పించు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి
వెళ్ళిపోతుంటాడు. ఇక ప్రేమ అయితే యాహూ మావయ్య గారు నేను డాన్స్ క్లాసెస్ చెప్పడానికి ఒప్పుకున్నారు అని చెప్పి ఇక తెగ గెంతులు వేస్తుంది. ఇదంతా చూసిన వాళ్ళి కోపంగా ఏంటి మావయ్య గారు ఈ ప్రేమ డాన్స్ చేయడానికి ఒప్పుకున్నారా? లేదు వీల్లేదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక వల్లి అయితే మళ్ళీ ప్రేమ డాన్స్ క్లాసెస్ని చెడగొట్టడానికి ఒక ఐడియా వేస్తుంది. ఇదంతా ఇలా ఉండగా చందు అయితే వల్లి దగ్గరికి వస్తుంటాడు. వల్లి ఒక్కసారిగా చందును చూసి ఇదేంటిది బాగా నా వైపే వస్తున్నాడు, ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్దామని నన్ను ఇబ్బంది పెడతాడు, ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ తానే గుమ్మం బయట నుంచుని ఇక చందు కోసం ఎదురు చూస్తున్నట్టు చేస్తుంది. చందు వల్లి ఎక్కడున్నావు? ఇంతవరకు నీ కోసం వెతుకుతున్నాను, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక వల్లి అదేంటి బా నువ్వే చెప్పావు కదా ఉదయాన్నే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా, మరి అందుకే రెడీ అయ్యాను, నన్ను కూతంతా మా పుట్టింట్లో దింపితే నేను అమ్మాలతో మాట్లాడి డబ్బు తీసుకొని వస్తాను అని చెప్పి ఇంకా వల్లి చెప్పిన మాటలకి చందు తెగ సంబరపడిపోతాడు. ఇక చందు అయితే ఆఫీస్కి వెళ్తూ వల్లిని తన పుట్టింటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అదేనండోయ్ మా ఇల్లు అని చెప్పుకునే వాళ్ళు రెంట్కు తీసుకునే ఇల్లు దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక వల్లి అయితే చందు వెళ్ళేదాకా చూసి తను ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళ పుట్టింటికి బయలుదేరుతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.